జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పైన యూటర్న్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా యూటర్న్స్ అనేది దేని గురించి మాట్లాడుతున్నారు, ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఓకేనండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే యూటర్న్ అని అనేసి బాబు గారు ఏవో ఒకటి చెప్పి ఇంకోటి చేశారు అని అనేది మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు చూస్తే వీళ్ళు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా మాట్లాడేది ఒకే దాని గురించి, యూటర్న్ అనేది. అదేంటంటే ఆ స్పెషల్ స్టేటస్ మ్యాటర్లో ఏంటంటే ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అని, ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్కి బాబు గారు ఒప్పుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. ఇది యూటర్న్ అని అనేసి వీళ్ళు చేసే ఆరోపణ అనమాట. ఇదొకటే. మీకు దీనికి చూస్తే అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఒకవేళ ఏమన్నా స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని అనేసి అంటే బాబు గారు ఏమన్నా వద్దు అని అనేసి స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నారా? లేదు కదా. ఏంటి కేంద్రం ఏమన్నారు, మన నీతి ఆయోగ్ వీటి సూచనల మేరకు 2016 సెప్టెంబర్ ఆ టైంలో అనుకుంటా అప్పుడు ఉండేసి మిగతా రాష్ట్రాలకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవేమీ ఇవ్వట్లేదు, కాకపోతే ఆంధ్రప్రదేశ్కి పార్లమెంట్ సాక్షిగా హామీ ఉంది కాబట్టి దాన్ని ఈ స్పెషల్ ప్యాకేజ్గా ఇస్తాము అని అనేసి చెప్పారు. దాన్ని సరేననేసి యాక్సెప్ట్ చేశారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత దాని గైడ్ లైన్స్ ఇది ఇంప్లిమెంట్ చేయడం కోసం కొంత లేట్ అయిందనమాట. అసలు క్యాబినెట్ ముందుకు రావడానికి కూడా లేట్ అయింది. అప్పుడు 2017 మార్చి ఆ టైంకి వచ్చింది. మీకు ఎందుకంటే 2016 సెప్టెంబర్ తర్వాత ఆ తర్వాత నవంబర్లో ఇలా డిమానిటైజేషన్ ఇదంతా వచ్చింది. దేశం మొత్తం ఎలా అయిందో అందరికీ తెలిసిందే కదా. సో దానివల్ల లేట్ అయ్యి 2017 మార్చిలో వచ్చింది. అప్పుడు క్యాబినెట్ ముందుకు వచ్చిన తర్వాత ఆ తర్వాత గైడ్ లైన్స్ ఇది పెట్టడంలో ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నవి. ఎస్పీబీ దీని మీద, నాబార్డు దీని మీద కొన్ని ఇది వచ్చేసి, అలాగే మిగతా రాష్ట్రాలకి కొందరు నాయకులు ఎవరో వాటికి స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని అనేసి ఎలక్షన్స్లో హామీలుగా ఇలా మాట్లాడటంతో ఓకే మిగతా వాటికి కూడా ఇదంతా ఇస్తామంటున్నారు. అలాగే ఈ గైడ్ లైన్స్ మ్యాటర్లో కూడా ఇది ఉంది కాబట్టి అని అనేసి అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ కావాలి అని అనేది ఫైట్ చేశారనమాట. ఇది జరిగింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ ఏంటి? మీకు వీళ్ళు స్పెషల్ స్టేటస్ మ్యాటర్లో కూడా వీళ్ళు ప్రధానంగా తిప్పే పేపర్ క్లిప్స్ 2 అనమాట. అందులో ఫస్ట్ ఏంటంటే హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని అనేసి సాక్షి ఒక హెడ్లైన్ పెట్టింది అప్పట్లో. దాన్ని తిప్పుతూ ఉంటారు. మీకు అందులో అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ మాట ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే మీకు హోదాలో ఉన్నవేంటి, ఈ ప్యాకేజీలో లేనివేంటి, మీరు అవి ఏంటో కాంక్రీట్గా ఇది చెప్తే మనం వీటిని కూడా స్పెషల్ ప్యాకేజ్లో యాడ్ చేపిద్దాము. ఎందుకంటే ఇంకా గైడ్ లైన్స్ ఇవన్నీ ఏమీ కాలేదు కాబట్టి యాడ్ చేపిద్దాము అని అనేసి అంటే ఒక్కళ్ళు కూడా కాంక్రీట్గా సమాధానం చెప్పలేదండి దానికి. ఎవరు దీనికి డిఫరెన్స్ ఏంటి అని అనేది ఎవరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. మీకు అంతెందుకు ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు కొందరు రిటైర్డ్ ఐఏఎస్లతోటి ఒక జేఎఫ్సీ అని కమిటీ వేశారు. అందులో కూడా మొత్తము ఇదంతా చూసి ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్పింది ఏంటంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ బాగానే ఉంది, పేరు మార్చి తీస్తున్నట్టే, కాకపోతే ఇది నిజంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి దీనికి చట్టబద్ధత కల్పించినట్టయితే బాగుండేది అని అనేసి అన్నారనమాట. వాళ్ళు కల్పించలేదు అని అనేసి అన్నారు. మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే కదా, మీకు దాన్నే పేరు మార్చాము అంటున్నారు, మీకు ఇందులో ఏదైనా కొత్తగా యాడ్ చేయాలంటే చెప్పండి అని అనేసి చెప్పారు తప్పిస్తే హోదా కంటే ఇది ముద్దు అని అనేసి ఏమనలేదు. వీళ్ళు ఆ హెడ్లైన్ పెట్టుకొని దాన్ని ఇది తిప్పుతూ ఉంటారు. అంటే ఏదో ఒక మాట అనాలి కాబట్టి అది జరిగింది. మీకేంటంటే ఆ పేపర్ క్లిప్ చూడగానే జనాలందరికీ పాత కాన్వర్జేషన్స్ ఇవన్నీ ఏం గుర్తుండవు. ఓన్లీ ఇదొక్కటే, ఆ టైటిల్ ఒకటే గుర్తుంటుంది, అది కూడా సాక్షి టైటిల్ అనమాట. సో అలా అదొకటి తిప్పుతూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసరికి జనాలందరూ కూడా ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు కూడా. అయితే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసి అంటున్నారు. అవును, అది కూడా చెప్దాము. కాకపోతే ఇందులోనే మనకు వచ్చేసరికి ఇంకొక సెకండ్ పేపర్ క్లిప్ ఇంకోటి తిప్పుతారు వీళ్ళు. ఏంటిదంటే హోదా అంటే జైలుకే అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని అనేసి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ మాట అన్నారా? అసలు ఏంటి అని అనేది చూస్తే మీకు అప్పుడు 2017 జనవరి 26, 27 ఆ టైంలో 26 ఆ టైంలో మనకి వైజాగ్లో పెట్టుబడుల సదస్సు నడుస్తుందన్నమాట. అవును అవును. మీకు దాని గురించి మాట్లాడే ముందు అసలు మొన్న పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా 2026, 21 ఆ టైంలో ఒక ట్వీట్ వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వైజాగ్లో పెట్టుబడుల సదస్సు ఒకటి నడుస్తుంది. అప్పుడు నడుస్తుంటే ఈయన ట్వీట్ ఏం చేశారంటే ఇప్పుడు వైజాగ్లో పెట్టుబడుల సదస్సు నడుస్తుంది, సో కాబట్టి ఈ 2 రోజులు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడము అన్నారు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్స్ వీళ్ళు వస్తుంటారు, రాజకీయాలు ఎలా ఉన్నా ఇలా మాట్లాడకూడదు కాబట్టి మేము మాట్లాడము అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. అవును.
మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏంటంటే ఆ 2017 జనవరి 26న ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వీళ్ళందరూ కలిసి వైజాగ్లో స్పెషల్ స్టేటస్ అనేది ర్యాలీ పెట్టాలి, నిరసన దీక్షలు చేయాలి అనేది ప్లాన్ చేశారనమాట. మీకు అదే టైంలో అక్కడ వైజాగ్లో పెట్టుబడుల సదస్సు నడుస్తుంది. మీకు దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్స్ వస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చెప్పింది ఏంటంటే మనకి అక్కడ పెట్టుబడుల సదస్సు నడుస్తుంది, దేశ విదేశాల నుంచి ఇది వస్తుంటారు, మీరు అదే టైంలో అక్కడ ఉండేసి నిరసన దీక్షలు చేస్తే దేశ విదేశాల్లో మన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఉండేసి ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకోండి, ఆ తర్వాత 27 కానీ 28 కానీ ఆదివారం వస్తుంది అనమాట, ఆ ఆదివారం అయినా పెట్టుకోండి. లేదు మీరు ఈ రోజు కాకుండా ఏ రోజైనా కానీ పలానా రోజు మేము పెట్టుకుంటాము అని అనేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తాము, మీరు చేసుకోండి ధర్నాలు, ఇది ఆ రోజు చెప్పిందనమాట. అయితే ఆ రోజు వీళ్ళు కాదు అదే రోజు చేయాల్సిందే అన్నారు. మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలండి, ఆ రోజు మేధావుల ఫోరం అని అనేసి ఒక ఆయన కదా అది లీడ్ తీసుకున్నారు కదా, మీకు అతను ఉండేసి అతను కానీ అతని ఆఫీస్ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీంని కాంటాక్ట్ అయ్యారనమాట ఆఫీస్ని. మీకు ప్రభుత్వం చెబుతుంది కూడా నిజమే, అక్కడ పెట్టుబడుల సదస్సు నడుస్తుంది, ఒక్కరోజు పోస్ట్ పోన్ చేయండి. వాళ్ళు అంటున్నట్టు మనం ఆదివారం పెట్టుకుందామా అని అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వచ్చిన సమాధానం, ఆదివారం జగన్ గారు చర్చికి వెళ్ళాలి కాబట్టి కుదరదు, ఈ రోజే పెట్టుబడుల సదస్సు ఉన్నా కానీ ఇక్కడే పెడతామన్నారు. ఇది రాష్ట్రం పట్ల జగన్ గారికి ఉన్న కమిట్మెంట్ కానీ చిత్తశుద్ధి కానీ. మీరు చూడండి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టుబడుల సదస్సు నడుస్తుంటేనేమో ప్రతిపక్షాలన్నీ కనీసం మేము విమర్శ కూడా చేయమన్నారు, సపోర్ట్ చేశారు. అదే ఇతని దాంట్లోకి వచ్చే అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నడుస్తుంటేనేమో ఆ జరుగుతున్న టైంలోకి వెళ్ళి మేము ఇది చేస్తామంటారు. ఏది కరెక్ట్? సంస్కారం ఎవరికి ఉందనేది, ఎవరికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంది ఇది అనేసి. అలాగే ఇంకొకటి వచ్చేసరికి మీకు విజయసాయి రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిందనమాట. ఏంటంటే అదే వైజాగ్ పెట్టుబడుల సదస్సులు మనకు అప్పుడు 2 సార్లు 3 సార్లు జరిగినాయి. వీటి ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు చూస్తే 4 లక్షల కోట్ల పెట్టుబడులు పనులు ప్రారంభమయ్యాయి. ఇంకొక 5 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి, మిగతా 3 లక్షల కోట్లు రద్దయినాయి. అంటే దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులు వాటి ద్వారా వచ్చినాయి అన్నమాట. అటువంటి దాన్ని డిస్టర్బ్ చేస్తా మేము వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తామన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ ఆ రోజు అందింది, మీకు ఈరోజు ధర్నాలు చేయడానికైతే పర్మిషన్ లేదు, అరెస్ట్ చేస్తాము అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైజాగ్ వస్తే అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు అనమాట. మిగతా రోజులు ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదన్నారు. దీన్ని పట్టుకొని హోదా అంటే జైలుకి అని బాబు గారు అన్నట్టు చెబుతుంటారు. దీన్ని హోదా అంటే జైలుక, ఇది యువత కోసం ఉద్యోగాల కోసం ఆయన ఇది చేసింది అనమాట. సో మీరు మొత్తంగా చూస్తే ఇదొక్కటే వీళ్ళు చెప్పేదన్నమాట చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ స్పెషల్ స్టేటస్ అనే ఒక్క దాంట్లోనే యూటర్న్. ఇంతకుమించి మీరు ఏమన్నా విన్నారా? మీరు విన్నారా చెప్పండి. లేదు, జరిగింది అయితే ఇదే వాస్తవం. ఖచ్చితంగా ప్రజలకు కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా క్లారిటీ రాబోతుంది అనమాట. అదే దీని తర్వాత చూసుకుంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా ఒకే స్లోగన్ పట్టుకొని మాట్లాడతారు, మేమైతే మాట తప్పము మడమ తిప్పము అని చెప్పేసి. నిజంగా ఎక్కడ తిప్పలేదు అని అనుకోవచ్చా? నిజంగా దీంట్లో యూటర్న్స్ లేవనుకోవచ్చా? దాని నుంచి మీరేం చెప్తారు? ఓకేనండి, మీరు ఇది చూసారంటే రాజశేఖర రెడ్డి గారి గురించి చూద్దాం ఫస్ట్. ఆయన 2009 ఎలక్షన్స్ మీకు గుర్తుంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి. అవును, మనకి 2 ఫేజులుగా జరిగినాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి, సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినాయి. తెలంగాణలో ఎలక్షన్స్ జరగకముందు దాకా జరిగిన నాళ్ళు మేము 2వ ఎస్ఆర్సీ వేసాం, మేము తెలంగాణకి అనుకూలం, తెలంగాణ ఇచ్చేస్తాము అని అనేసి రాజశేఖర రెడ్డి గారు ప్రచారం చేశారు. మీకు తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆ రోజు సాయంత్రం 5ంటికి ఆ టైంలో ఎలక్షన్స్ అయిపోతే 6:30కి ఎగ్జాక్ట్గా ఆంధ్ర ప్రాంతంలో ఉండి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, తెలంగాణ ఇస్తే మరో పాకిస్తాన్ అయిపోద్ది, ఆంధ్రులు వీసా తీసుకోవాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అవునవును. మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు మించిన యూటర్న్ తీసుకున్న నాయకుడు కానీ రాజకీయ నేత కానీ ఎవరన్నా ఉండారో చూపించండి. అసలు ఇంతకు మించిన యూటర్న్. అసలు ఈయన రాజకీయ ప్రస్థానం చూసినా కానీ ఈయన 1978లో రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు అనమాట. అది ఆవుదోడ గుర్తు. ఆ ఎలక్షన్లో పోటీ చేసి ఇందిరాగాంధీని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, ఏది పడితే అది మాట్లాడారు అనమాట. కానీ ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వస్తే ఎగ్జాక్ట్గా 10 రోజులేనండి, 10 రోజుల్లోనే పార్టీ ఫిరాయించాడు. పార్టీ ఫిరాయించి ఇందిరా కాంగ్రెస్లో చేరి మంత్రి అయ్యాడు ఈయన రాజశేఖర రెడ్డి గారు. మీకు 70లోనే చూడండి, ఇలా ఫిరాయింపులు అనే నీచ సంస్కృతిని మొదలుపెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారే, వేరే కుటుంబమే.
సో వీరి యూటర్న్స్ అంటే అంతకుమించిన యూటర్న్ తీసుకున్న నేత లేడు. ఇక వీరి క్యారెక్టర్ క్రెడిబిలిటీ అంటే అసలు ఫిరాయింపులు మొదలుపెట్టిన వ్యక్తే రాజశేఖర రెడ్డి. ఇదన్నమాట వీరి క్యారెక్టర్, వీరి క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వస్తే మీకు ఫస్ట్ ఆయన 2019 ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పింది ఏంది, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. మీకు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనీసం ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయలే. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఢిల్లీలో ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు. దాంట్లో ఆయన చెప్పింది ప్రత్యేక హోదా మీద తూచి నేనేం చేయలేను, ఎందుకంటే బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ వచ్చింది, అదే వీరికి రాకుండా ఉన్నట్లయితే నేను చేసేవాడిని అని అనేసి అంటాడు. మీకు 2014-19 మధ్య కూడా బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉందిగా కేంద్రంలో. మరి ఆ రోజు ఎలా ఉంచుతానన్నాడు, ఈరోజు ఏమైంది, ఏమంటారు ఈ టర్న్ని? అలాగే అమరావతి రాజధాని, నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారే ఇంకా ఇల్లు కట్టుకోలేదు ఇక్కడ అని అనేసి ఊరు వాడా తిరిగి, ఆ రోజు విజయవాడ, గుంటూరు ఎక్కడే ఎందుకు మీటింగ్ పెట్టానో తెలుసా, ఇదే రాజధాని భలే చెప్పాడు అతను. కట్ చేస్తే అధికారంలోకి రాగానే 2020 4-5 నెలలకే కదా యూటర్న్, 3 రాజధానులు అనేసి. ఇదేం టర్న్ అసలు? ఇది మద్యపాన నిషేధం చేస్తాను అనేసి హామీ ఇచ్చాడు. మద్యపాన నిషేధం అనేది చేయకపోతే నేను కనీసం ఓటు కూడా అడగను అన్నాడు. ఈరోజు మద్యం ప్రతి చోట జరుగుతూనే ఉంది కదా, తన బ్రాండ్సే ఇంకా ఎక్కువ తిరుగుతుంది. దీన్నే టర్ను. అలాగే ఇంకోటి చూస్తే ఈయన 2019 ఎలక్షన్స్కి ముందు కూడా ఇది జలదీక్షలను చేశాడు. ఏంటంటే కేసీఆర్కి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, కాళేశ్వరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా. కాళేశ్వరం అట్ట కట్టేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా ఉంటున్నారు, అది ఇది అని అనేసి అనుకుంటే తెగ చేశాడు అనమాట. కట్ చేస్తే 2019 ఎలక్షన్స్ తర్వాత అదే కాళేశ్వరం ఓపెనింగ్కి వెళ్ళాడు, ఇనాగరేషన్కి గెస్ట్కి వెళ్ళాడు. మీకు ఆ విషయం మీదే అడిగితే అసెంబ్లీ సాక్షిగా అండి, నేను అసెంబ్లీ రికార్డ్సే చెబుతున్నాను, అసెంబ్లీ సాక్షిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే వైఖరులు ఎప్పుడు స్థిరంగా ఉండవు, మేము అప్పుడు దానికి వ్యతిరేకం, ఇప్పుడు అనుకూలం అని అనేసి అసెంబ్లీ సాక్షిగా మా సిద్ధాంతాలే యూ టర్న్ అని క్లియర్గా ఒప్పుకున్న వ్యక్తులు వీళ్ళు. మీకు అదేనే కాదు, నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ మీడియం ఇది చూశారనుకోండి, అసలు ఇంగ్లీష్ మీడియం అనేది ప్రభుత్వ పాఠశాలలో మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే మనం ఫేజుల వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎందుకంటే ఒకేసారి మొత్తాన్ని తీసుకొచ్చారనుకోండి అన్ని స్కూళ్ళలోకి, టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇది ఇబ్బంది అయింది, ఎలా కష్టం కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంకోటి ఏంటంటే మేము తెలుగును రద్దు చేయం, తెలుగు ఇంగ్లీషు రెండూ ఉంటాయి, స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ మీడియం చదవాలి అనేది వాళ్ళ చాయిస్, 2 మీడియంస్ ఉంటాయి. అలాగే ఫేజుల వైజ్గా స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాం, ఇప్పుడు ఇంత పర్సంటేజ్ ఇంప్లిమెంట్ చేసాము అని అనేసి చెప్పారు. మీకు ఆ రోజు చూస్తే సాక్షిలో రోజు ఆర్టికల్స్ అనమాట, తెలుగుని పీక నొక్కేసిన చంద్రబాబు నాయుడు గారు. మీ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అది అతను అనేది ఏంటంటే, మీకు ఎవరైనా కానీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు చాయిస్ ఇస్తే ఎవరైనా కానీ ఇంగ్లీష్ మీడియమే తీసుకుంటారు. అట్లాంటప్పుడు తెలుగుని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తున్నారు అని అనేసి అధికారంలో ఎవరు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు. అలాగే ఆయన వైఎల్పీ ఉన్నాడు కదా, ఆయన ఉండేసి చొక్కా ఇప్పి ధర్నా చేశాడు అనమాట, తెలుగుని చంపేస్తున్నారు అని అనేసి. కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, అసలు తెలుగు మీడియాన్ని ఎత్తేసారు, తెలుగు మీడియాన్ని రద్దు చేశారు. వీళ్ళేంది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని చెప్పుకుంటున్నారు, అది కాదు, ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఫేజ్ల వైజ్గా. అదే వీళ్ళుండి ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అన్నారు, అది కూడా తెలుగు రద్దు చేశారు. తెలుగు రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ వీళ్ళుండి ఆంగ్లం రెండూ అవసరమే, అంటే తెలుగు ఇంగ్లీషు రెండూ ఉండాలి, ఆ రెండిట్లో చాయిస్ అనేది పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు తీసుకుంటారు. అలాగే మీరు ఈ ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, ఇది అని అనేసి చెబుతుంటే దీని మీద మాట్లాడకుండా అతను ఉండేసి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ కోడళ్ళు ఏం చదివారు, ఇదే మీరు ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకము, ఇది అని అనేసి అంటుంటారు అన్నమాట. తెలుగు మీడియాన్ని ఎందుకు రద్దు చేసావే, తెలుగు ఇంగ్లీష్ రెండూ ఉంచండి, ఇంగ్లీష్ తెచ్చిందే మేము అని అనేసి అంటేనేమో అది చెప్పకుండా ఇలా చెబుతూ ఉంటారు అనమాట. మీకు చూడండి, ఒకేసారి మొత్తం స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఎక్కడన్నా ఏ టీచర్ కన్నా ట్రైనింగ్ ఇచ్చారా? లేదు. అలాగే ఈ 5 ఏళ్లలో ఎంతమంది టీచర్స్ రిటైర్డ్ అయి ఉంటారు? కనీసం ఒక్క భర్తీ అయినా చేశారు ఎక్కడన్నా? ఒక్కడంటే ఒక్క భర్తీ చేయాల. అలాగే నాడు నేడు అనేది చెప్పేసి బళ్ళకి రంగులు వేస్తూ ఉంటారు. మీకు ఎక్కడన్నా ఒక్క బడి కట్టారా? లేదు, కేవలం రంగులు వేస్తూ ఉంటారు. మీకు టీచర్స్ పోస్టులు భర్తీ చేయకుండా నాడు నేడు అనేసి రంగులేసి ఒక చోట బిల్డింగ్ కూడా కట్టకుండా ఉంటే ఇది వచ్చేసి విద్యా వ్యవస్థను బాగు చేసినట్ల.
ఎవరు విద్యా వ్యవస్థను బాగు చేసినట్లు? ఇలా చూస్తూ ఉంటే మీకు ఈయనవి ఆ రోజు ఏంది పోలవరం, ఆ పోలవరం అంచనాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50,000 కోట్లు అనేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ అంచనాలు పెంచడం అవినీతి అని ఆరోపణలు చేశాడు. కట్ చేస్తే మొన్న ఈయనే ప్రధానమంత్రి గారికి లేఖ రాశాడు కదా, ఏంది అదే 50,000 కోట్లకి ఆమోదించమని అనేసి. మీకు అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇవి బుద్ధున్నోడు ఎవడు కూడా 25 ఏళ్ళకి చేసుకోడు అని ఆరోపణలు చేశాడు. కట్ చేస్తే అధికారంలోకి రాగానే ఈయన 30 ఏళ్ళకే అగ్రిమెంట్లు చేసుకుంటా ఉన్నాడు. పింక్ డైమండ్ అని అనేసి తెగ ఆరోపణలు చేశారు, అందరికి గుర్తుంటుంది కదా. కట్ చేస్తే ఈరోజు ఆ పింక్ డైమండ్ దాని మీద మాట్లాడరు అనమాట, అది లేదు అనేసి ఇది మాట్లాడుతూ ఉంటారు. అలాగే మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది, ఆయన ఆ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముంచొని ఒక పేపర్ పట్టుకొని కమ్మ డిఎస్పీలు 35 మందికి అది ఇది అని అనేసి ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వారే సమాధానం ఇచ్చారు కదా, ఆ రోజు వాళ్ళు ఆరోపణలు చేసినట్టు కమ్మ డిఎస్పీలు 35 మంది కాదు, అసలు ఉంది ఆ రోజు జరిగింది 35 మంది, అందులో కమ్మవారు 5 మాత్రమే, బీసీలు 11 మంది ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, ఇది అని అనేసి వీరి ప్రభుత్వమే మొన్న ఇచ్చిందనమాట. ఇలా మొత్తం అబద్ధాలు, యూటర్న్స్. ఇంకోటి చూశారంటే సరే ఇవి తీసి పక్కన పెట్టండి, వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో వీళ్ళు ఏమన్నారు ఎప్పుడు చెప్పేది, వీళ్ళ తాత రాజారెడ్డిని పులివెందుల సతీష్ రెడ్డి గారు చంపారు, దానికి చంద్రబాబు నాయుడు గారు వెనకుండా చేయించారు అని అనేసి ఆరోపణలు చేశారు. కట్ చేస్తే మొన్న అదే సతీష్ రెడ్డిని తీసుకెళ్ళి వీళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు కదా. అలాగే వీళ్ళ నాన్నని ఆ హత్యలో రిలయన్స్ వాళ్ళ కుట్ర అని అనేసి ఆరోపణలు చేశారు. కట్ చేస్తే మొన్న అదే రిలయన్స్ వాళ్ళని ఇంటికి పిలిచారు, ఇంటికి పిలిచి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి వాళ్ళకి రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు. వీళ్ళ బాబాయి హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అనేది నారాసుర అనేసి ఏది పెడితే అది రాశారు. కట్ చేస్తే ఈరోజు వాళ్ళ బాబాయిని చంపింది ఎవరు అని అనేది వాళ్ళ చెల్లెళ్ళే బయటకు వచ్చి చెబుతున్నారు, వాళ్ళని కాపాడుతుంది ఎవరు అనేది కూడా వాళ్ళ చెల్లెళ్ళే బయటకు వచ్చి చెబుతూ ఉన్నారు. కనీసం వీళ్ళ ఫ్యామిలీ మీటర్స్, ఫ్యామిలీ వాళ్ళ చావులు మీటర్లో కూడా రాజకీయమేనా? మీకు ఏదంటే అది కనీసం ఒక అటాచ్మెంట్స్, ఎమోషను ఇది ఉండదా? సో ఇతను ఏంటంటే ప్రతిదీ అబద్ధాలే, అబద్ధాల మీదే వీళ్ళు ఆధారపడి ఇది ఉన్నారు. దాన్ని ఎదుటోళ్ళు క్వశ్చన్ చేయకుండా ఉండటం కోసం అని అనేసి ఎదుటోళ్ళని యూ టర్న్ అని అనేసి ఇది అని అనేసి అంటారు. అప్పుడేమైంది, ఎదుటోళ్ళు దాని మీద వాళ్ళ ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు, వీళ్ళ దాని మీద ఇది ఎదురుదాడి అని అనేది చేయరు కదా, అందుకని అనేసి ఇలా చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా చెప్తూ ఉంటే వీళ్ళ యూటర్న్స్ లిస్ట్ అసలు ఒక రోజు పట్టుద్ది. అన్నిటికన్నా పెద్దది అంటే అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు అని చెప్పేసి అమరావతికి సంబంధించి దాని 30,000 ఎక్కడ సరిపోతుంది అని చెప్పేసి అన్న జగనే ఇప్పుడు పూర్తిగా 3 రాజధానులు చేశారు. 3 రాజధానులు అంటాం, ఇప్పుడు అదే ఒక్కటి కూడా జరగకపోవటం, అతను ఉండేసి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఇప్పుడు అవసరమా అని అనేసి అంటాడు, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, అప్పుడు ఉండి ఇదే రాజధాని అంటాడు. అదిగా అప్పుడు ఇంకా మీరు చూస్తే నదీ ప్రాంతంలో ఉంటే ఇంకా బాగుంటుంది అని కూడా చెప్పాడు, అలానే ఉంది ఇప్పుడు ఇది. సో ఇవన్నీ చేసినా కానీ ఇప్పుడు వచ్చి 3 రాజధానులు కూడా దాని ఏంటి కూడా అతను చెప్పడం, అక్కడ చేసింది కూడా ఏమీ లేదు. వీటితో పాటు చూసుకుంటే 750 పైగా హామీలు ఎక్కడ నెరవేరాయి. ఇప్పుడు ఇది యూటర్న్ కాదా అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇది పెద్ద బిగ్ యూటర్న్ అని చెప్పి అనుకుంటున్నారు. అది కాక ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు మీకు? ఇది వచ్చేసరికి ఇదే పెద్ద కామెడీ అనమాట. ఏంటంటే ఈయన ఉండేసి ఒక నవరత్నాలు అనే మేనిఫెస్టో వాడు చూయించేసేసి మేము మేనిఫెస్టోలో 90% ఇంప్లిమెంట్ చేశాము అని అనేసి చెబుతూ ఉంటాడు. మీకు ఇది చూస్తే వీళ్ళు ఏం చేశారు, దాదాపు ఏడాది పాటు ఊరు వాడా తిరిగి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారనమాట. మీకు ఉండేసి అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని అనేసి హామీ ఇచ్చారనమాట. భారతిరెడ్డి గారు మాట్లాడుతున్న వీడియోస్ కూడా ఉన్నాయి. దాని గురించి అడిగారు అనుకోండి, తూచ్ మేము మేనిఫెస్టోలో అది పెట్టలేదు, మీ ఆ భారతిరెడ్డి గారు చెప్పిందేమో మాకు తెలియదు అంటారు. మీకుండేసి ఇది సన్న బియ్యం ఇస్తాము అని అనేసి హామీ ఇచ్చారు, ఈరోజు అది ఇవ్వట్లేదు కదా అని అనేసి అంటే తూచ్ సాక్షి ఆ రోజు తప్పు రాసింది, సాక్షిలో వచ్చిన ఆర్టికలే అనమాట సన్న బియ్యం అనేది, సాక్షి తప్పు రాసింది కానీ మేము మేనిఫెస్టోలో ఇవ్వలేదు అంటారు. మీకు 40 ఏళ్ళకే మహిళలకి ఇది పింఛనిస్తాము అనేసి రోజారెడ్డి గారు మాట్లాడుతున్న వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా అని అనేసి అంటే తూచ్ అది ఆవిడ మాట్లాడారు, మేము మేనిఫెస్టోలో పెట్టలేదు అని అనేసి అంటారు. మీరు గోళ్ల మీద కూడా రాశారు కదా అంటే తూచ్ మాకు తెలియదు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేసి రైతు భరోసా కింద ఇంత అని అనేసి హామీ ఇచ్చారు, ఇప్పుడు ఇది దీంతో కలిపి 6.5 కదా ఇస్తుంది అంటే తూచ్ మేము అది మామూలుగా అక్కడే మాట్లాడేది తప్పిస్తే మేనిఫెస్టోలో పెట్టలేదు అని అనేసి అంటారు. ముస్లిమ్స్ది కానీ డ్వాక్రా మహిళలది కానీ ఇది ఏది అడిగినా కానీ ఆ రోజు చెల్లెమ్మ 2 టెంకాయలు కొట్టేస్తే నేను వస్తాను ఇది చేసేస్తాను, ప్రతి ఒక్కరికి ఇదే, ఏ ఊరేది అడిగినా కానీ చెల్లెమ్మ అది అయిపోద్దమ్మా 2 టెంకాయలు కొట్టు నేను వస్తాను నేను చేసేస్తాను.
మరి ఇవన్నీ నువ్వు మాట్లాడిన వీడియోలోనే కదయ్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన వీడియోలోనే కదయ్యా, అవి ఎందుకు చేయవు ఇది అంటే తూచి అవి నా మేనిఫెస్టోలో పెట్టలేదు అంటాడు. మీకేందంటే వీళ్ళు దాదాపు 2 ఏళ్ల పాటు ఊరు వాడ అన్ని చోట్ల తిరిగేసి నోటికి వచ్చిన హామీలు 2 ఏళ్ల పాటు కంటిన్యూస్గా చెప్పారు. వీళ్ళు చెప్పటం, ప్రచారాలు చేయటం, సాక్షిలో రాసుకోవటం, గోళ్ల మీద రాసుకోవటం, లోకల్ లీడర్స్ చేత ప్రచారాలు చేయటం, ఇవన్నీ చేయించి చివరికి ఎలక్షన్స్ ఇంకొక 2 రోజులు ఇలా ఉన్నప్పుడు ఒక 9 ఇది వేసుకొచ్చేసేసి ఒక మేనిఫెస్టో అని రిలీజ్ చేశారు. అప్పుడు ఎవరు చూస్తారు? జనాలందరూ ఈ 2 ఏళ్ల నుంచి చెబుతున్నాయే గుర్తుంటాయి. ఆ ఎలక్షన్ ముందు మేనిఫెస్టో అని అనేసి ఒకటి రిలీజ్ చేసి ఇది చేస్తాము అని అనేసి చెప్పారనమాట. ఇప్పుడు ఉండేసి ఏది అడిగినా కానీ ఆ మేనిఫెస్టోలో లేదంటారు. సో ఏళ్ల తరబడి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి అవన్నీ ఎలక్షన్కి 2 రోజుల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలు అవన్నీ తీసేసి పెట్టి మేము 90% ఇంప్లిమెంట్ చేసాము అని చెప్పుకోవటం ఏదైతే ఉందో అది వేళకే చెల్లిందనమాట. మీకు ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో కన్నా సరే ఆ 700 ఎత్తేసి ఒక 9 ఏం పెట్టాడు. అందులో ఏమైనా చేశాడా అంటే సిపిఎస్ రద్దు అని అనేసి హామీ ఇచ్చావు కదయ్యా వారం రోజుల్లోనే అని మేనిఫెస్టోలో కూడా పెట్టావు కదయ్యా, మరి దీని గురించి ఏంది అంటే తూచి అవగాహన లేకుండా హామీ ఇచ్చాను అంటాడు. అసలు ఏందో అదేందో నాకు అర్థం కాదు. మద్యపాన నిషేధం అని అనేసి హామీ దీంట్లో కూడా ఉంది కదా పెద్దగా ఇది అని అనేసి అంటే నోరు తెరవరు దాని గురించి, రెవెన్యూ లేదంటారు. సో వీళ్ళేంది ఏళ్ల తరబడి 2 ఏళ్ల పాటు దాదాపు మీరు 750 అన్నారు కానీ అది దాదాపుగా 1100 దాదాపు ఉంటుందండి. ఆ 1100 దాదాపు ఉంటాయి. ఆ 1100 హామీల్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. వాటిని 2 ఏళ్ల పాటు ప్రచారం చేసి ఎలక్షన్కి 2 రోజుల ముందు ఎవరు పట్టించుకునే టైంలో ఒక 2 పేపర్లు తీసుకొచ్చి ఇదే మేనిఫెస్టో అని చెప్పి ఇదే మేము 90% ఇంప్లిమెంట్ చేసాము అని చెబుతూ ఉంటారు. అందులో కూడా సగం ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. ఇది మొత్తంగా. సో మొత్తంగా వీరి యూటర్న్స్, వీరి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఇది అనమాట. వీరిది విశ్వసనీయత కాదు, వీరిది విషపునీయత. యూటర్న్ అనే దానికి పేటెంటు, ఏదైతే నీచ రాజకీయాలు అనే వాటికి పేటెంట్ అనేది వైఎస్ కుటుంబానిదే అనమాట. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీని మీద మొత్తం ప్రజలు మొత్తం కూడా బాగా అర్థం చేసుకున్నారు. సో చూద్దాం, పెద్ద యూటర్న్ అనేది వీళ్ళదనేది అర్థమైపోయింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.